బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై జరిగిన లైంగిక వేధింపుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అయితే ఇది కేసును తప్పుదోవ పట్టించి సానుభూతి పొందేందుకు ఆడిన నాటకమని పోలీసులు అనుమానిస్తున్నారు. తనను లైంగికంగా వేధించాడని సహా ఉద్యోగి అయిన మహిళా ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడికి గురైన ఉదయ్ ఆదివారం అమీర్పేటలోని తన స్నేహితురాలి గదికి వెళ్లాడు. అక్కడ ఆహారం తీసుకోకుండా అధిక మోతాదులో మద్యం సేవించి స్పృహ కోల్పోయాడు. ఇక సోమవారం ఉదయం ఎంతకీ నిద్ర లేకపోవడంతో గదిలో శానిటైజర్ సీసా మద్యం బాటిళ్లు ఉండటాన్ని గమనించిన అతడి సోదరుడు స్నేహితులు ఆత్మహత్యాయత్నం చేశాడని భావించారు. వెంటనే ఉదయం 9 గంటల సమయంలో ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించిన వైద్యులు రక్త నమూనాలను పరీక్షించారు. ల్యాబ్ నివేదికలో ఎలాంటి విషపూరిత పదార్థాలు లేవని, కేవలం అధికంగా మద్యం సేవించడం వల్లే స్పృహ కోల్పోయాడని స్పష్టమైంది. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిది ఆత్మహత్యాయత్నం కాదని, కేసు నుంచి దృష్టి మరలించేందుకే ఈ నాటకం ఆడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఆసుపత్రిలో చేరడానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం మత్తులో ఒక లేఖ రాసినట్లు సమాచారం. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారమని, సదరు మహిళా అధికారినితో తనకు ఏడాది కాలంగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అందులో పేర్కొన్నాడు. తమ మధ్య జరిగిన వాట్సాప్ చాట్లు, ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఇప్పటికే ఆమె భర్తకు పంపినట్లు తెలిపాడు. తన ఆత్మహత్యా యత్నానికి ఆ మహిళతో పాటు మరో 4 కారణమని ఆరోపించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో జాతీయ పోలీస్ అకాడమీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. అకాడమీ ప్రతిష్టకు సంబంధించిన ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఒక ఉన్నత స్థాయి అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖకు వివరాలు సమర్పించి ఉదయ్ కృష్ణారెడ్డిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు అత్తాపూర్ పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అకాడమీ అధికారులతో సమావేశమై ఘటన జరిగిన రోజుల్లోని సీసీటీవీ ఫుటేజ్ను సేకరిస్తున్నారు. నిందితుడి ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాట్లను విశ్లేషించి నిజాలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, ఎన్పీఏ అంతర్గత విచారణ పూర్తయితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రణయ్ కృష్ణారెడ్డి అండి. నేను ఉదయ్ కృష్ణారెడ్డి వల్ల తమ్ముడిని. మార్నింగ్ ఆయన 6కి అన్కాన్షియస్ లో ఉంటే చూసి 6:30 to 7 మధ్యలో హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిన్న ఇదే టైం నుంచి ఏదైతే స్క్రోల్ అవుతూ టీవీ ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో అతని గురించి ఇట్లా నెగిటివ్ గా ప్రాపగాండా జరుగుతుందో ఒక ఫాల్స్ అలిగేషన్ పట్టుకొని ఆయన అన్కాన్షియస్ లో ఉన్నారు. 6:30కి 6:30 to 7:30 మధ్య హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. సో ఫర్దర్ గా ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఉదయం ఎన్ని గంటలకు మీరు చూసారా? అతను మీ ఇంట్లోనే ఉన్నారు కదా, ఏ రూమ్ లో ఉంటే? 2 o'clock మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడే. యాక్చువల్గా నిన్న ఆయన ఈ స్కూలింగ్ ఇవన్నీ రావటం కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డారు. సో ఆయన మాకు ఇక్కడ రూమ్ కాదని చెప్పేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళి ఏం చెప్తున్నారు ప్రస్తుతం డాక్టర్? 1 hour బ్లడ్ రిపోర్ట్స్ కావాల్సింది. ఏం కన్ఫ్యూమ్ చేశారు అనేది తెలిస్తే సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఫర్దర్ దానికి స్టేబుల్ గా ఉంటుంది. వస్తున్న ఆరోపణలపై ఒక బ్రదర్ ఏం చెప్తారు? బ్రదర్ గా అంటే ఇప్పుడు ఆయన ఏందనేది నాకు తెలుసు. సొసైటీ చాలా మంది కూడా తెలుసు. ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం న్యాయపరంగా. ఎస్ఆర్ నగర్ లో జయంతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను.
ఉదయం హాస్పిటల్కి ఉదయ కృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ను వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. ఆయన హాస్పిటల్ తీసుకొచ్చే సమయానికి స్పృహలో లేరు. మేము ఏదన్నా తెలియని సబ్స్టెన్స్ ఏదన్నా తీసుకొని ఉంటారనే అనుమానంతో ఆయనకి మేము స్టమక్ వాష్ ఇచ్చాము. అట్లానే బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ కూడా టెస్ట్కి పంపించాము. వైటల్స్ స్టేబుల్గానే ఉన్నాయి ఉదయ కృష్ణారెడ్డి గారిది. ఆయన నిన్నంతా ఆహారం తీసుకోకుండా కొంచెం ఆల్కహాల్ తీసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తా ఉన్నారు. ఏదన్నా ఆల్కహాల్ ఎక్కువైందా ఏదన్నా తెలియకుండా ఏదైనా సబ్స్టెన్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్నారా అన్న అనుమానంతో ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఉదయ కృష్ణారెడ్డి పూర్తిగా స్పృహలో లేరు. స్పృహ వస్తానికి కనీసం ఒక 24 గంటల సమయం పడుతుంది అనుకుంటున్నాము. బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్స్ మనకి వస్తే కానీ మనకి పూర్తిగా క్లారిటీ రాదండి. బీపీ, పల్స్, శాచురేషన్స్, వైటల్స్ అన్ని స్టేబుల్గానే ఉన్నాయి. పూర్తిగా స్పృహలో అయితే లేరు, డ్రౌజీగా ఉన్నారు ఆయన. స్టమక్ వాష్ చేశాక స్టమక్ వాష్ కంటెంట్స్లో అబ్నార్మల్గా అయితే ఏం డిటెక్ట్ అవ్వలేదు. ఫుడ్ పార్టికల్స్ కూడా ఏం కనపడలా. ట్యాబ్లెట్స్ అలాంటివి కూడా స్టమక్ వాష్లో అయితే ఏం రాలేదు. క్లియర్ లిక్విడ్ లానే వచ్చిందండి స్టమక్ వాష్. సో అంటిల్ ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చేదాకా మనం కూడా ఆయన ఏమి తీసుకోలేదని అనుకున్నాము. పూర్తిగా కోలుకున్నా కానీ ఉదయ కృష్ణారెడ్డి కోలుకొని మాట్లాడితే కానీ మనకు తెలియదు ఏం జరిగింది అనేది. విల్ వెయిట్ ఫర్ హిమ్ అండి. అది రెస్పాండ్ అవుతుంది. సమయం ఉదయం సుమారు 9:30 ఆ సమయాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళ ఇంకా ఒక 24 గంటలు పట్టొచ్చు అనుకుంటున్నామండి పూర్తిగా స్పృహలో వస్తానికి. స్పృహలో వస్తే కానీ మనం కూడా క్లారిటీ చెప్పలేము అసలు ఆయన తీసుకున్నారా